అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకునే రెవెన్యూ శాఖ ఈరోజు దాన్ని అతిక్రమిస్తోంది. సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఈరోజు సచివాలయ వ్యవస్థపై నమ్మకం పోగొట్టే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నడానికి శ్రీకాకుళం పట్టణంలోని గొంటివీధి సచివాలయంలో రెవెన్యూ సెక్రటరీగా పనిచేస్తున్న ముద్దాడ జై కృష్ణ బాలాజీ 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీపీకి చెక్కడం జరిగింది. ఒక కుటుంబ ధృవీకరణ పత్రం జారీ చేయడంలో 5,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినటువంటి బాలాజీ విషయంలో మాత్రం ఆ బాధితులు ఏసీపీ అధికారులను ఆశ్రయించారు. ఏసీపీ అధికారులు రెక్కి నిర్వహించి మరీ సచివాలయంలో రెడ్ హ్యాండెడ్గా 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ బాలాజీని పట్టుకోవడం జరిగింది. సచివాలయం వ్యవస్థపై ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం మాత్రం ఈరోజు పూర్తిగా నీరుగారే పరిస్థితుంది. అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అహర్నిశలు ముఖ్యమంత్రి శ్రమిస్తుంటే అధికారులు మాత్రం ఇలా లంచాలకు అలవాటు పడి ప్రభుత్వం తాలూకు ప్రతిష్టను దిగచార్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు రెవెన్యూ శాఖలోనే ఇటువంటి లంచావతారాలు ఎక్కువగా ఉన్న నేపథ్యం సచివాలయ వ్యవస్థలో కూడాను ఇలా లంచాలు తీసుకున్న అధికారులు ఒక్కరొక్కరుగా బయటపడడంతో ఆ వ్యవస్థపై ఉన్న నమ్మకం ప్రజల్లో పూర్తిగా నీరుగారే పరిస్థితి ఉంది. ఈ విషయంలో మాత్రం ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి ఏదైతే రెవెన్యూ శాఖ అధికారులు తీసుకున్నటువంటి లంచాలను ప్రక్షాళన చేశారో అదేవిధంగా సచివాలయంలో కూడా ఇప్పుడిప్పుడే ఈ లంచాలకు అలవాటు పడుతున్న అధికారులపై కఠిన శిక్షలుగా విధించినట్టయితే మాత్రం ఈ లంచగొండ అధికారులు మాత్రం అరికట్టడం సాధ్యపడుతుందని బాధితులు కూడా చెప్తున్నారు. ఈ విషయంలో మాత్రం రెవెన్యూ శాఖ అధికారుల తాలూగా అవినీతిని ఎండగట్టడంలో రాష్ట్రం ఏ విధంగా సఫలమైందో అదేవిధంగా సచివాలయం వ్యవస్థలో కూడా బీజం పోసుకుంటున్నటువంటి ఈ లంచగొట్టు ఉద్యోగులపై మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పి బాధితులు కోరుతున్నారు. ఏసీపీ అధికారులను ఆశ్రయించినటువంటి బాధితులకు మాత్రం తగిన న్యాయం జరిగింది. ఎవరైతే ఇటీవల జిల్లాలో చాలా మట్టుగా సచివాలయ ఉద్యోగస్తులే లంచాలు తీసుకుంటూ వరుసగా పట్టుపడడం మాత్రం అందులో భాగంగా శ్రీకాకుళం వంటి పట్టణంలో ఏదైతే గొంటి వీధిలో సచివాలయం పనిచేస్తున్న రెవెన్యూ సెక్రటరీ చేసినటువంటి ఈ లంచావతారం మాత్రం పట్టణవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపట్టు గురి చేసింది. ఏసీపీ అధికారులు అడుగడుగున కూడా ప్రజల ఆదరణ పొందేందుకు ఈ లంచగొంటు ఉద్యోగులు ఎండగట్టేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో రెడ్ హ్యాండెడ్గా 5,000 రూపాయల లంచం తీసుకుంటూ పట్టుపడ్డ బాలాజీని మాత్రం విశాఖ జైలుకి తరలించారు. ఆయనపై కేసు కూడా నమోదు చేశారు. ఇటువంటి లంచాలపై ఎవరైనా డిమాండ్ చేసిన అధికారులు ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పి ఏజీపీ డీఎస్పీ కూడా పిలుపునిచ్చారు. మరి ఎవరైనా కనుక అధికారులు లంచం అడిగితే ఏసీపీ కార్యాలయానికి వెళ్ళి తాము నేరుగా ఫిర్యాదు చేస్తే కనుక వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతాం. ఎవరైనా కనుక లంచం తీసుకున్నట్టు కానీ అడిగినట్టు చెప్పినా కూడా వారిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకు తీరుతామని ఏసీపీ ఇచ్చినట్టు భరోసా మాత్రం బాధితుల నమ్మకం కలిగిస్తుంది. ఆ క్రమంలోనే గొంటివీధి సచివాలయంలో నిన్న పట్టుబడినటువంటి రెవెన్యూ సెక్రటరీ బాలాజీ మాత్రం గతంలో కూడా చాలామంది వద్ద లంచాలు తీసుకుంటారు. నిన్న మాత్రం పట్టుపడడం ఆ పరిసర ప్రాంతం ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా ఎవరైనా ఆ సచివాలయంలో లంచాలు డిమాండ్ చేస్తున్నారన్న కోణంలో కూడా ఏసీపీ అధికారులు రెక్కి నిర్వహించి ఆ అధికారులను కూడా విచారించే పరిస్థితి. ఇటువంటి లంచాలకి ఇప్పటివరకు రెవెన్యూ శాఖే కేర్ ఆఫ్గా ఉండేది. కానీ సచివాలయ వ్యవస్థలో కూడాను లంచ తీసుకునే ఉద్యోగుల సంఖ్య రోజు రోజుకి పెరగడం మాత్రం ఆ వ్యవస్థపై నమ్మకం పూర్తిగా నీరుగారే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ సచివాలయం వైపు మాత్రం ఒక కన్నేసి ఉంచాలి. ఆ ఉద్యోగస్తులను కఠినంగా శిక్షిస్తే మరొకరు కూడా లంచం తీసుకోవడం కానీ అడగడానికి కూడా భయపడే విధంగా వారిని శిక్షించాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.